హలో ఫ్రెండ్స్, కాశ్మీర్లో పహల్గామ్ అటాక్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. అయితే ఈ అటాక్ కి ప్రతీకారంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే సింధు జలాల ద్వారా పాకిస్తాన్కి వెళ్లే నీళ్లని తాత్కాలికంగా ఆపేయడం జరిగింది. దాని తర్వాత పాకిస్తాన్ పందులకి ఏం చేయాలో తెలియక అప్పుడెప్పుడో పాత వీడియోలో హఫీజ్ మోడీకి వార్నింగ్ ఇచ్చింది. ఆ వీడియో తీసుకొచ్చి ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలో లుచ్చాగాడు హఫీజ్ ఏం చెప్తున్నారంటే వాళ్ళకి సింధు జలాల ద్వారా నీళ్లు ఆపితే వాళ్ళు హిందువుల శ్వాస ఆపుతారంట. అలాగే సింధు నదిలో పారేది నీళ్లు కాదంట, హిందువుల రక్తం అంట. అరే, ఎవరన్నా సరే షాప్కి వెళ్ళి పండ్లను అలానే కొంటారు. మరి పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సపోజ్ ఒక అరటిపండు ఉందనుకో, ఆ అరటిపండు పైన తొక్క తీసేసి ఆ కండ ఏదైతే ఉందో దాన్ని మార్కెట్లో పెడితే దాన్ని కొనే రకం అనమాట. అంటే మీరే అర్థం చేసుకోండి. ఇక ఈ లుచ్చాగాళ్ళు మన హిందువుల రక్తాన్ని సింధు నదిలో పారిస్తారంట. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్ పందులు మన మీద పడి ఏడుస్తుంటే ఈ రోజుకి కూడా చిన్న పిల్లాడు కూడా సరే వాళ్ళు భయపెట్టలేకపోయారు. అది ఇండియా అంటే. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే అది మనం గొప్పగా భావిస్తాం. దీనిపైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.